ఇటీవల భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు. భారత్కు దిగుమతయ్యే వస్తువులపై ఇండియా టారిఫ్ తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు హామీ ఇచ్చిందని కూడా చెప్పారు. కానీ ఆయన చెప్పిన ఈ విషయం అబద్ధమే అని తెలుస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. అమెరికా వస్తువులపై సుంకాల తగ్గింపునకు ఎలాంటి హామీ ఇవ్వలేదని భారత్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు తరచూ లేవనెత్తుతోన్న టారిఫ్ అంశాన్ని పరిష్కరించేందుకు సెప్టెంబర్ వరకు సమయం కోరినట్లు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మిత్రులు, శత్రువులు అని తేడా లేకుండా డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు విధిస్తున్నారు. అంతేకాదు భారత్ భారీగా సుంకాలు విధిస్తోందని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్కు తాము ఏ వస్తువులను అమ్మబోమని, దాదాపు పూర్తిగా నిషేధిస్తామని అన్నారు. అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తోందని, ఏవి ఆ దేశంలో విక్రయించడానికి వీల్లేనంత భారంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ప్రతీకార సుంకాలను ఏప్రిల్ 2 నుంచి విధిస్తామని హెచ్చరించడంతో భారత్ దిగివచ్చిందని చెప్పారు ట్రంప్. తమ వస్తువులపై సుంకాల తగ్గింపుకు అంగీకరించిందని అన్నారు. ఈ ప్రకటనపై భారత్ ఆచితూచి స్పందించింది. అప్పుడే మాట్లాడడం తొందరపాటే అవుతుందని వ్యాఖ్యానించింది. వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య చర్చలు ఇప్పుడే మొదలైనట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సత్వర సుంకాల తగ్గింపుకు బదులు దీర్ఘకాలిక వాణిజ్య సహకారంపైనే దృష్టి పెట్టినట్టు కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. కాగా ప్రస్తుతం కార్ల దిగుమతిపై భారత్ 110% సుంకాలు విధిస్తోంది. ఈ విషయంపై ఎలాన్ మస్క్ ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశంగా ఆరోపించారు. తన సంస్థను సుంకాలు లేకుండా భారత్లో ప్రవేశపెట్టడానికి మస్క్ అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. తాజాగా మరోసారి ఇండియాలో టెస్లా కంపెనీ వస్తోందని ప్రచారం జరుగుతూనే ఉంది.